హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో సౌలు మహారాజుగా అయ్యాడు, కానీ అతను దేవుని మాట వినలేదు అని విన్నాం కదా. ఈరోజు స్టోరీలో ఆ తర్వాత ఏం జరిగింది అని తెలుసుకుందాం. దావీదు గొలియాతును ఓడించిన తర్వాత ప్రజలందరూ అతన్ని ఎంతో పొగిడేవారు. రాజైన సౌలు కూడా దావీదును ఎంతో ఇష్టపడేవాడు. దావీదు అందరికీ ఒక హీరో అయిపోయాడు. యుద్ధం తర్వాత సౌలు కుమారుడైన యోనాతాను, దావీదు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. యోనాతాను దావీదుకు అన్ని విషయాలలో హెల్ప్ చేస్తూ, ఎంతో సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళు ఎన్నో యుద్ధాలు చేసేవారు. ప్రతి యుద్ధంలోనూ దావీదు గెలిచేవాడు. సౌలుకు కూడా దావీదు అంటే ఇష్టం మొదలైంది. ప్రజలందరూ దావీదును పొగుడుతూ ఉంటే సౌలుకు ఈర్ష్య కలగడం స్టార్ట్ అయింది. ఎలా అయినా దావీదును చంపాలి అనుకున్నాడు. ఎన్నో ప్రమాదకరమైన యుద్ధాలకు దావీదును పంపేవాడు. కానీ దావీదు ఆ యుద్ధాలలో కూడా గెలిచేవాడు. సౌలు ఎన్నోసార్లు దావీదును చంపాలనుకుంటాడు, కానీ చంపలేకపోతాడు. ఎందుకంటే యోనాతాను ప్రతిసారి దావీదును సౌలు నుంచి కాపాడుతూ ఉండేవాడు. చివరికి ఒకసారి సౌలు ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి మరణిస్తాడు. సౌలు చెడ్డవాడిగా అయిపోయాడు. అందుకే దేవునికి సౌలు అంటే అస్సలు ఇష్టం లేదు. పైగా దావీదును చంపాలని చాలాసార్లు చూశాడు కాబట్టి దేవుడు ఎంతో కోప్పడి సౌలు మరణించిన తర్వాత దావీదును రాజుగా నియమిస్తాడు. దావీదు దేవుని కృప వల్ల రాజు అవుతాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. ఈరోజు స్టోరీలో నీ కృప వల్ల ఒక గొర్రెల కాపరిగా ఉన్నవాడు మహారాజుగా అయ్యాడు. దేవా, మాపై కూడా నీ కృప ఎప్పుడూ ఉంచమని, మమ్మల్ని కూడా ఎంతో ఉన్నత స్థితిలో పెట్టమని నిన్ను అడుగుచున్నాము. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.